సో ఇప్పుడు గురువుగారు పూజ ఇవన్నీ చెప్పారు మీరు. అంటే వీటికి దానాలు కూడా ఏదైనా చేస్తే ఉపయోగం ఉంటుందంటారా? ఖచ్చితంగా అండి. దానాలు కూడా చేసుకోవచ్చు. నల్ల మినుములు, నల్ల నువ్వులు, నువ్వుల నూనె, హనుమాన్ సింధూరము, తమలపాకులు ఇవన్నీ కూడా హనుమాన్ మందిరంలో దానం చేసుకోవచ్చు. అలానే బియ్యము, గోధుమలు, జొన్నలు, సజ్జలు ప్రతిరోజు కూడా ఒక గుప్పెడు పావురాలకు వేయొచ్చు. హ్మ్. ఇవన్నీ దానాలు చేసుకుంటా ఉంటే కూడా వృద్ధి అనేది బాగా ఉంటుంది. వ్యాపార వృద్ధి చాలా అద్భుతంగా ఉంటుంది. మొదటి నుంచే ఇలాంటివి చేసుకుంటా ఉండాలి. అలానే ప్రతి అమావాస్యకి, పౌర్ణానికి ముందు ఎవరికైనా ఒక నలుగురికి, ముగ్గురికి భోజనం గానీ, టిఫిన్స్ గానీ పెడుతూ ఉండాలి. హ్మ్. చేస్తూ ఉంటే ఖచ్చితంగా వారికి వ్యాపార వృద్ధి అనేది బాగుంటుంది. గారెలు గానీ ఇలాంటివి పెడితే ఇంకా మంచిది. మినప హ్మ్. గారెలు గానీ, బొబ్బట్లు గానీ ఇలాంటివి ఎవరికైనా దానం చేస్తూ ఉంటే, ఎవరికైనా పేదవాళ్ళకి ఇస్తూ ఉంటే కూడా వారికి వ్యాపార వృద్ధి అనేది చాలా దిగ్విజయంగా ఉంటుంది. ఎవరికైనా ఒక నలుగురికి బట్టలు పెట్టడం గానీ, ఏదైనా పండగ సందర్భాల్లో పెట్టుకుంటూ ఉంటే పితృదోషాలు లాంటివి కొన్ని ఉంటా వారికి వ్యాపార వృద్ధి అనేది చాలా బాగవుతుంది. దానాలు ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మీరు పూజ ఎలా చేయాలి అండ్ పూజ చేయబోయే ముందు నియమాలు చెప్పారు. ఈ పూజ చేసిన తర్వాత పాటించాల్సిన నియమాలేమైనా ఉంటాయా గురుగారు? అయితే ఈ పూజకి నియమాలనేది ఒకటండి. మనము శుద్ధిగా ఉండాలి మొదటిగా అయితే. హ్మ్. నా స్వామివారికి పూజ చేయగానే నైవేద్యం అనేది ఖచ్చితంగా పెట్టాలి. నైవేద్యం ఈ రోజుల్లో ఏందంటే ఎక్కడో స్వీట్ షాపులో పోయేసి అది ఇది కొనుక్కొస్తూ ఉన్నారు. అలా కాకుండా స్వంతంగా స్వయం పాకంతో ఇంట్లో భార్య గాని, భర్త గాని, పిల్లలు గాని, తల్లి గాని ఎవరైనా చేస్తే గనక హ్మ్. అక్కయ్యో చెల్లిలో చేసినటువంటి పిండి పదార్థమో లేకపోతే పొంగల్ లాంటి చక్కెర పొంగల్ లాంటివి ఏదైనా చేసి స్వామివారికి నైవేద్యం సమర్పిస్తే అది ప్రేమపూర్తిగా, మనస్ఫూర్తిగా అది భక్తిపూర్వకంగా సమర్పించినటువంటిది కాబట్టి వాళ్ళు కూడా మనకి కొంగు బంగారం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలానే మనకి ఇంట్లో గానీ లేదా మనకి దేవుని మందిరం ఉంటుంది కాబట్టి ఎక్కడో దగ్గర ఏదో రకమైనటువంటి నైవేద్యం పెడతా ఉంటారు. షాపుల్లో ఏమైద్దంటే దేవుడి మందిరాలు పెట్టేసని అంత ఇదిగా ఉండదు. ఒక షాపులో ఒక చిన్న గూడో, ర్యాకో పెట్టుకొని దాంట్లో ఫోటోస్ పెట్టుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో చేసినటువంటిది పిండి పదార్థం గానీ, లేదంటే తీపి పదార్థం గానీ నైవేద్యం పెట్టుకుంటే చాలా బావుంటుంది. అలానే బెల్లం లాంటిది పెట్టుకోవచ్చు కానీ పంచదార లాంటిది నైవేద్యం పెట్టకూడదు. హ్మ్. పాలు, బెల్లం కలిపినటువంటి పాలను నైవేద్యం పెట్టుకోవచ్చు. అలాంటి ఇబ్బందులైతే ఏమి ఉండవు. అలానే తీసుకోవాల్సిన నియమం ఏందంటే గనక పూజ చేసిన రోజున అక్కడ మనకి బ్రహ్మచర్యం పాటించేసి నేలపడక చేస్తే చాలా మంచిది. ఆరోగ్యం సహకరిస్తే కనక. ఇంకా హ్మ్. పూజ అయిన తర్వాత భుజిస్తే మంచిది. మనం కడుపు నిండా తినొచ్చి పూజ చేసుకునే కన్నా పూజ అయిన తర్వాత తినేస్తే మంచిదన్నమాట. ప్రతిరోజు దీపారాధన చేసుకునే వారికైతే కనుక హ్మ్. ఖచ్చితంగా దీపారాధన చేసుకున్న తర్వాత తింటే చాలా బావుంటుంది. ఇలాంటి నియమాలు పాటించుకోవాలి. ఆడవారైతే గనక 5 రోజుల పాటు దీపారాధన చేయకూడదు. ఆడవారైతే షాపులోకి రాకపోవడం మంచిది. హ్మ్. ఒకవేళ అయిపోయిన తర్వాత పసుపు నీళ్ళు ఖచ్చితంగా కొట్టుకోవాలి. లేకపోతే వ్యాపార వృద్ధి అవ్వదు. నష్టపోతూ ఉంటారు. పసుపు నీళ్ళు చల్లిన తర్వాతనే పూజ చేసుకోవాలి. ఇంట్లో కలిసే పనైతే గనక అందరూ అటు ఇటు తాగుతుంటారు కాబట్టి మగవారు కూడా ఆ 5 రోజులు పూజ చేయకపోవడమే మంచిది. ఇబ్బంది లేదు. హ్మ్. ఆ 5 రోజులు కన్నా పాటించుకొని అయిపోయిన తర్వాతనే ఈ షాపులో కూడా పూజ చేసుకోవచ్చు. నాకేం కాదండి అంటే అలా అవ్వదండి. ఇంట్లో ఎళ్తుంటారు అంతా కూడా కలుస్తూ ఉంటారు కాబట్టి అవును. ఖచ్చితంగా 5 రోజులు పూజ అనేది వదిలేసేయాలి. తర్వాతనే పూజ చేసుకోవాలి. ఇబ్బందైతే ఏముండదు. ఓకే. సో ఇప్పుడు ఈ పూజ చేసిన తర్వాత వాళ్ళకి ఎన్ని రోజులకి ఫలితాలు కనిపిస్తాయంటారు గురుగారు? ఇది వ్యాపారం కాబట్టి దినదిన అభివృద్ధి అవ్వాలి. ఇప్పుడు పూర్తిగా వీరికి ఈరోజు చేస్తే ఓ సంవత్సరం తర్వాత కలిసొస్తుంది అనైతే ఏముండదండి ఇందులో. హ్మ్. ప్రతిరోజు చేసుకుంటూనే ఉండాలి. అవకాశం కుదిరినప్పుడున కనీసం వారానికి ఒకసారైనా సరే వీరు దేవుడి గుడికి ఎళ్ళేటువంటి టైం లేదనుకోండి. నవగ్రహాల చుట్టూ తిరిగేసి వస్తే చాలు. నవగ్రహాల దగ్గర జొన్నలో, రాగులో, సజ్జలో, బియ్యము ఏదో ఒకటి నవగ్రహాలకి అభిషేకం చేసుకుంటూ లేతే ఎర్రని పూలు, తెల్లని పూలు, పచ్చని పూలు ఇలాంటి పువ్వులు తీసుకొనెళ్ళి గులాబీలు గానీ, మల్లెపూలు గానీ ఇలాంటివి ఏమైనా తీసుకొనెళ్ళి చాలా రకాల పూలుంటాయి సీజన్ వైస్‌గాను. హ్మ్. బంతి పూలు తప్పితే ఏ పూలైనా వాడుకోవచ్చు. ఆ అంతే. పూలు తీసుకొని వెళ్ళేసి అక్కడ నవగ్రహాల మీద అభిషేకం చేసుకొనైనా వచ్చేయొచ్చు. అలానే సుబ్రహ్మణ్య స్వామి వీటికి చాలా అనుగ్రహిస్తాడండి. సుబ్రహ్మణ్య స్వామి దగ్గర 41 రోజు కనుక వీరు హ్మ్. ఉప్పు ఉంటుంది. హ్మ్. మనం చేసే కల్లుప్పు ఉంటుంది. దొడ్డుప్పు కళ్ళు. అంటారు ప్రాంతీయ భాషలో. ఈ హ్మ్. ఉప్పు తీసుకెళ్ళి ఒక దోచెడు గాని, ఒక గుప్పెడు గాని ఉప్పు తీసుకెళ్ళి స్వామివారి పాదాల చెంతన పెట్టాలి. హ్మ్. ఆ స్వామివారి పాదాల చెంతన పెడితే ఆ వ్యాపార వృద్ధి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. భుజించేది ఏకంగా శాకాహారులుగా ఉండాలి 41 రోజున. హ్మ్. ఈ 41 రోజు లాస్ అయినటువంటి వ్యాపారం కూడా, లేదా హ్మ్. నష్టాల్లో ఉన్నటువంటి వ్యాపారం కూడా, హ్మ్. అలానే డబ్బు రావాల్సినటువంటి వ్యాపారం కూడా, ఇంక లేదు తీసేస్తున్నాం అన్నటువంటి వ్యాపారం కూడా, పెద్ద పెద్ద సంస్థలు, ఇండస్ట్రీలు కూడా మంచి హ్మ్. సక్సెస్ అవుతాయి. పార్ట్నర్‌షిప్ వ్యాపారాలే కాదు, ఇది మోటార్ ఫీల్డే కాదు. ఇవి హ్మ్. ప్రతిదీ వ్యాపారంతోనే సమానం కదా! కాంట్రాక్ట్ రంగాల్లో ఉన్నవారు కూడా ఇది చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. హ్మ్. సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికెళ్ళాలి. హ్మ్. ఆలయానికి వెళ్ళేసి ఉప్పు తీసుకొని వెళ్ళాలి. హ్మ్. ఉప్పు పాదాల చెంతన పెట్టేసి, హ్మ్. ఆ స్వామివారికి ఆ ఉప్పు పైన ప్రతిమ పెట్టేసి, మట్టి ప్రతిమ పెట్టేసి, హ్మ్. 2 ఒత్తులు వేసేసి, నువ్వుల నూనె పోసి, లేకుంటే గనుక ఆవు నెయ్యి పోసి, కోకోనట్ ఆయిల్ పోసేసి దీపారాధన చేసి రావాలి. ఉప్పు దీపంలాగా. అలానే ఓకే. నిమ్మ దీపం ఉంటుంది. నిమ్మకాయని కట్ చేసేసి, హ్మ్. దాన్ని వెనక్కి మడిచేసి, ఒక
రెండు ఒత్తులేసి నూనె ఆవు నెయ్యి పోసేసి దీపారాయణ చేయాలి. ఇలా చేస్తే వ్యాపార వృద్ధి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా దానికి సహకరిస్తుంది అనమాట. మనకి ఇంకా జోష్ వస్తుంది, ఇంకా చేయాలి మనం అంటుంది. మనం షాప్ తీయగానే కస్టమర్ మొదలవుతూ ఉంటారు. ఒకటి చూసానండి, కస్టమర్లు షాప్ తీయక ముందే వస్తారు, షాప్ క్లోజ్ చేసిన దాకా ఉంటారు. అదేంటంటే బార్ షాపు. ఆ షాప్ తప్పితే వేరే ఏ షాపులో అయినా కూడా వ్యాపార వృద్ధి అనేది చిన్నగా వెళ్తూ ఉంటుంది. బార్ షాపులు అయితే మీరు ఊరు చివరి పెట్టినా, ఊరు నడిమొడ్లో పెట్టినా, అసలు పనికిరాని స్థలాల్లో పెట్టినా కూడా షాప్ తీయకముందే వెళ్తారు. షాప్ క్లోజ్ చేసిన తర్వాత కూడా అక్కడే ఉంటారు. ఎలాంటి పూజ చేసే అవసరం లేదు వాళ్ళకి, ఎందుకంటే అది చెడిపోయేది కాబట్టి. మనిషి జీవితం చెడిపోతుంది కదా, అందుకని అలాంటి వాటికి బానిస అయిపోతూ ఉంటారు. అలాంటి ఏం కాకుండా మంచి బిజినెస్ చేసేవారు ఎప్పుడు అందరూ కూడా ఏంటంటే కనుక సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళాలి. స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా వెళ్ళొచ్చు. సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళేసి అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. అంటే వీళ్ళకి రోజు తిథి ఉంటుందా గురుగారు? బుధవారం వెళ్తే మంచిది. బుధవారం లేదా గురువారం రోజు వెళ్ళొచ్చు, అలాంటి చతుర్దశి రోజు వెళ్ళొచ్చు, ఏకాదశి రోజు వెళ్ళొచ్చు. ఇలాంటి రోజులు కలిసి వచ్చినట్టు ఇంకా వారికి అదృష్టం ఉంటుంది. అలానే వీరికి కనుక అక్కడ పంచామృత అభిషేకం చేసుకుంటే టైం ఉంటే కనుక చాలా అద్భుతం. వారికి స్వామివారికి బట్టలు సమర్పించవచ్చు, పట్టు వస్త్రాలు సమర్పించుకోవచ్చు. అలానే పంచామృత అభిషేకం చేసుకుంటూనే స్వామివారికి ఉప్పు దీపం, నిమ్మ దీపం వెలిగించుకుంటే కనుక వీరికి వ్యాపార వృద్ధి అనేది మాత్రం ఖచ్చితంగా అవుతుంది. అలానే వీరికి ఎవరైనా వెళ్ళొచ్చు, స్త్రీ పురుషులు ఇద్దరు కూడా వ్యాపార వృద్ధి అవ్వాలని చెప్పి వ్యాపారానికి ఒక సంస్థకి పేరు ఉంటుంది, ఒక షాప్ పేరు సంస్థ పేరు ఉంటుంది. ఆ పేరు కాలం పైన వీరి పేరు వారి ఆ షాప్ పేరు చెప్పి అర్చన చేయించుకొని ఆ స్వామివారికి అభిషేకం చేసుకుంటే వీరికి కొంగు బంగారం అవుతుంది అనమాట. అంటే ఎంత లాస్లో ఉన్నటువంటిదైనా, ఏ వాస్తు బాలేకపోయినా ఎలాంటిదైనా సరే సుబ్రహ్మణ్య స్వామి వారు ఒక్కరి బాగా చేయగలుగుతారు వ్యాపార వృద్ధి. మరొకటి ఏంటంటే లక్ష్మీ నరసింహ స్వామి వారికి ముడుపు కట్టుకోవడం. ఇది శుక్రవారం లేదా శనివారం ఆదివారం అయినా చేసుకోవచ్చు. ఈ లక్ష్మీ నరసింహ స్వామి వారికి ముడుపు కట్టుకుంటే కనుక ఎల్లో కలర్ క్లాత్ కానీ, ఆరెంజ్ కలర్ కానీ, రెడ్ కలర్ క్లాత్ కానీ కట్టుకోవచ్చు. ఈ ముడుపుని గురువారం రోజు కట్టుకొని ద్వైప నైవేద్యం స్వామివారి యొక్క షాప్లో కానివ్వండి, ఇంట్లో కానీ పూజ మందిలో పెట్టుకొని తెల్లవారిన తర్వాత స్వామివారి దగ్గరికి వెళ్ళేసి ఆ ముడుపుని సమర్పించుకోవాలి. ఆ ముడుపుతో పాటు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించుకోవచ్చు, పంచామృత అభిషేకం సమర్పించుకోవచ్చు, కళ్యాణం చేయించుకోవచ్చు, వ్రతం చేయించుకోవచ్చు, కుంకుమచ్చం చేయించుకోవచ్చు. లేదు అంటే కనుక పానకం వడపప్పు నైవేద్యం తీసుకెళ్ళచ్చు స్వామివారికి. ఇలా చేసినట్టయితే కనుక వీరిద్దరే వ్యాపార వృద్ధికి చేయగలుగుతారు. లక్ష్మీనరసింహస్వామి లాసులో ఉన్నా కూడా పైకి తీసుకురాగలుగుతాడు. అలానే సుబ్రహ్మణ్య స్వామి పార్ట్నర్షిప్ వ్యాపారాలు కానివ్వండి, భార్యాభర్తల మధ్యన గొడవలు కానివ్వండి, ఇలాంటి ఏమైనా ఉండేసి వ్యాపారం సరిగ్గా చేసుకోలేకపోతుంది, నరదిష్టి నరకోశం ఉంది అంటే కనుక వీరిద్దరూ వ్యాపార వృద్ధికి చేయడానికి మూలమైనటువంటి పురుషులు కాబట్టి వీరికి కొలుచుకునే విధానం అయితే కనుక ఇలా ఉంటుందన్నమాట. ఈ రకంగా కొలుచుకుంటే ఖచ్చితంగా వారికి వ్యాపార వృద్ధి అవుతుంది. నరదిష్టి ఉన్న, నరకోశం ఉన్న, వారిపైన శత్రు భయం ఉన్నా కూడా, లేదు రేడు సూలు ఉన్నా కూడా, పార్ట్నర్షిప్ వ్యాపారాలైనా వారికి తగ్గట్టు వ్యాపారం కాకపోయినా కూడా ముందుకు వెళ్తానికి ఈ రెండు దేవతలు అయితే దేవుళ్ళు అయితే కనుక వీరికి కరుణిస్తూ ఉంటారు ఎప్పటికీ కూడా. ఓకే గురుగారు.